ప్రతి ఒక్కరికి కూడా నాగుల చవితి శుభాకాంక్షలు. అయితే ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ న్యూస్ చూసుకుంటే టెట్‌కి సంబంధించి మనకి ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ అక్టోబర్‌లో మనకి రిలీజ్ అయిన 2025కి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేటెడ్ న్యూస్ ఇవన్నీ కూడాను మనకి. గురువులకు కఠిన పరీక్ష, ఇన్ సర్వీస్ వారికి ఉపాధ్యాయ అర్హత పరీక్ష నిర్వహణపై ఆగ్రహం అని ఈ యొక్క ఆర్టికల్స్ అనేది మనకి సాక్షి న్యూస్ పేపర్‌లో అయితే ప్రచురించడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడాను ప్రెజెంట్ 2011కు ముందులో సెలెక్ట్ అయినటువంటి ఉపాధ్యాయ వృత్తిలో ప్రెజెంట్ సర్వీస్‌లో ఉన్నటువంటి ప్రతి ఒక్క టీచర్ కూడాను మస్ట్ అండ్ షుడ్ బీగా 2 ఇయర్స్‌లో తను టెట్ కంపల్సరీగా అయితే పాస్ అవ్వాలి అనేసి మనకి సుప్రీం కోర్ట్ అనేది సెప్టెంబర్ 1వ తేదీన తీర్పు అనేది వెలువరించడం జరిగింది. అయితే ప్రస్తుతానికైతే ఈ యొక్క తీర్పు వెలువడిన తర్వాత ఫస్ట్ కండక్ట్ చేస్తున్న స్టేట్ ఏదంటే మన ఆంధ్రప్రదేశ్ అని. అయితే కొందరు ఇన్ సర్వీస్‌లో ఉన్నటువంటి ఉపాధ్యాయులు కొన్ని డిమాండ్లు అయితే చేస్తున్నారు. ఆ డిమాండ్లకైతే సుప్రీం కోర్టు ఎటువంటి స్పందన కూడాను ఇచ్చే అవకాశం కనిపించట్లేదు. కాబట్టి సుప్రీం కోర్ట్ ఇచ్చిన తీర్పే తుది తీర్పు. అలాగే ఎన్‌సిటిఏ వాళ్ళకి మన ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన కొన్ని ఉపాధ్యాయ సంఘాలైతే వాళ్ళు సర్వీస్‌లో ఉన్న వాళ్ళకి టెట్ ఎందుకు అవసరమా అనేసి అడిగితే సుప్రీం కోర్ట్ తీర్పే తుది తీర్పు అని వాళ్ళకి తిరస్కరించడం కూడా జరిగిందండి. ఎన్‌సిటి నేషనల్ కౌన్సిల్ టీచర్స్ ఎడ్యుకేషన్ ఉంటుంది కదా, అది తిరస్కరించడం కూడా జరిగింది. అయితే ఈ యొక్క ఆర్టికల్స్ అనేది మనకి ప్రతిదీ కూడా సాక్షి న్యూస్ పేపర్‌లో ప్రజెంట్ చెప్పినవైతే కొన్ని వచ్చాయి మనకి. అలాగే రివ్యూ పిటిషన్ వేయకుండా నోటిఫికేషన్ ఇవ్వడంపై గరం గందరగోళం. ఓకే. అయితే కొంతమంది ఉపాధ్యాయ సంఘాలైతే సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ అనేది వేస్తారంట. ఆ పిటిషన్ ఇంకా కొందరైతే వేశారండి, ఫైల్ అయితే కూడా అయ్యింది. అయితే వేశారు, దానికి తీర్పు ఎటువంటిది రాకంటేనే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేది ఇంకా కేంద్రం నుంచి ఎటువంటి సమాచారం లేకుంటేనే టెట్ నోటిఫికేషన్ ఇవ్వడంపై తన అభ్యంతరాలు అయితే తెలపడం జరుగుతుంది. అయితే ఎన్ని పిటిషన్స్ వేసినా సుప్రీం కోర్టు తీర్పుకైతే మరి తిరస్కరించే ప్రసక్తి, అది తిరస్కరించడమే జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా టెట్‌కి బాగా ప్రిపేర్ అవ్వాల్సిందే. మస్ట్ అండ్ షుడ్ బీగా 2011కు ముందల సెలెక్ట్ అయిన ప్రతి ఒక్క టీచర్స్ కూడాను. అయితే ఈ టీచర్స్ అందరూ కూడా 2 ఇయర్స్ అన్నారు కాబట్టి మ్యాక్సిమం మనకి 4 అయితే వస్తాయండి. అయితే మనకి తమిళనాడు పక్క స్టేట్స్ చూసుకుంటే తమిళనాడులో అయితే ఇయర్లీకి మనకి 3 టైమ్స్ అయితే టెట్ నోటిఫికేషన్స్ వస్తాయి. మన ఆంధ్రప్రదేశ్ చూసుకున్నట్లయితే 2 సార్లు అయితే సంవత్సరానికైతే వస్తాయి. పక్కన స్టేట్ ఉన్నట్టు మన తెలంగాణ కూడాను కొన్ని చిన్న డిస్ట్రిక్ట్స్ అన్ని కలిపి కూడా ఒక 3, 4 డిస్ట్రిక్ట్‌కి ఒక పేపర్ ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడాను ఒక్కొక్క డిస్ట్రిక్ట్‌కి ఒక్కొక్క స్టేట్‌కి ఒక్కొక్కలాగా ఉంటది టెట్ అనేది. అయితే సుప్రీం కోర్టు తీర్పు తర్వాత మొదటగా రిలీజ్ చేసిన మన భారతదేశంలోనే మొదటి స్టేట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ టెట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. దాదాపుగా 1,30,000 మంది అయితే ఉపాధ్యాయులపై ప్రభావం చూపిస్తదండి. ఎందుకంటే మస్ట్ అండ్ షుడ్ బీగా ప్రతి ఒక్కరు కూడా పాస్ అవ్వాలి, మినిమం మార్క్స్‌తో పాస్ అవ్వాలి అనేసి చెప్పడం జరిగింది. అయితే ఫస్ట్ దీని గురించి కొందరు ఏమన్నారంటే వీళ్ళు మినహాయించండి అని చెప్పారు. తర్వాత మినహాయింపు కాకుండా వీళ్ళకి పర్సెంటేజ్ కొద్దిగా తగ్గించండి అని కూడా ఉపాధ్యాయ సంఘాలు కొన్ని అయితే డిమాండ్ చేశాయి. అయితే ఈ యొక్క పర్సెంటేజ్ కూడా ఆల్రెడీ మనకి టెట్ నోటిఫికేషన్ నిన్న రిలీజ్ అయిపోయింది. చాలామంది చెక్ చేసుకున్నారు. అందులో డిగ్రీలో వాళ్ళకి ఎంత పర్సెంటేజ్ రావాలి, టెట్‌లో క్వాలిఫై అవ్వాలంటే ఎంత పర్సెంటేజ్, ఎన్ని మార్క్స్ అయితే రావాలనే విషయం కూడా చెప్పేశారండి. ప్రజెంట్ ఉన్న టెట్ రాస్తున్న అభ్యర్థులతో పాటు ఈక్వల్‌గానే వాళ్ళు కూడా 2011కు మందిల సర్వీస్‌లో ఉన్న ఉపాధ్యాయులు కూడా సేమ్ పర్సెంటేజే ఉంటది. అయితే ఆ యొక్క సిలబస్ మీరు ఒకసారి, ఎందుకంటే మీరు ఆల్రెడీ సర్వీస్‌లో ఉన్నారు కాబట్టి ప్రతిది కూడా మీకు తెలిసే ఉంటది. మీరు ఈజీగా అయితే మీరు పాస్ అయిపోతారు. చెప్పవసరం లేదు. కానీ కొందరైతే ఇవి డిమాండ్ చేయడం జరుగుతుంది. ఓకే. అయితే సర్వీస్‌లో ఉన్న టీచర్ తప్పనిసరిగా అయితే 2 సంవత్సరాలు అయితే టెట్ పాస్ అవ్వాలి. ఇది నేను చెప్పడం కాదండి. మనకి సుప్రీం కోర్టే సెప్టెంబర్ 1 తేదీనైతే ఈ యొక్క తీర్పు అనేది వెలువరించడం జరిగింది. ఇంకొక విషయం చూసుకుంటే స్పెషల్ టీచర్స్ అండి. స్పెషల్ టీచర్స్ అంటే కొన్ని శిక్షణా శిబిరాలంట టీచర్స్ కొందరు ఉన్నారు కదా. అయితే మనకి ఏంటైతే కొన్ని సెక్టర్స్‌లో వాళ్ళకి ఏంటంటే వాళ్ళ యొక్క డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేస్తున్నారు. ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేది వెరిఫికేషన్ చేస్తున్నారు. ఎప్పటి నుంచి అంటే 24 నుంచి 28వ తేదీ ఈ మంత్‌లోనే వాళ్ళకి వెరిఫికేషన్ కూడా జరుగుతుంది. అయితే స్పెషల్ టీచర్స్ అంటే కొన్ని ప్రగతి అనేసి కొన్ని ఉన్నాయి కదా మనకి. అటువంటి వాళ్ళలో వర్క్ చేస్తున్న టీచర్స్‌కి అయితే ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. అలాగే ఎయిడెడ్ టీచర్లకు టెట్ అవసరమా అనే యొక్క ఆర్టికల్ కూడా మనకి సాక్షి న్యూస్ పేపర్‌లో ప్రచురించడం జరిగింది. ఎయిడెడ్ ఎందుకంటే ఇప్పుడు నార్మల్ టీచర్స్‌తో చూసుకుంటే ఫెసిలిటీస్ కొన్ని ఎయిడెడ్ స్కూల్‌లో టీచర్స్ కన్నా కొంచెం తక్కువగా ఉంటాయి. అయితే మాకు అవసరమా అనేసి వాళ్ళు కూడా రైట్ చేయడం జరుగుతుంది. టీచర్స్ గిల్డ్ ఆ సంఘం అనేది. అలాగే దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా ఇలా లేదనేసి వైఎస్ఆర్‌కి సంబంధించినటువంటి టీచర్స్ అసోసియేషన్ ఉంటది కదా, వాళ్ళు కూడా ఈ డిమాండ్ చేశారు. అయితే ప్రస్తుతానికైతే
ఆల్రెడీ సుప్రీంకోర్టు అనేది వెలువరించడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా టెట్ అవసరమే అనేసి చెప్పడం జరిగింది. అయితే ఇంకా దానిపైన కొన్ని రివ్యూస్ అనేది పిటిషన్స్ వేయడం జరిగింది. దానికి సంబంధించిన కేంద్రం అనేది ఇంకా ఎటువంటి రెస్పాన్స్ లేదు. ఆ రెస్పాన్స్ ఇంక ఏమీ రాకంటేనే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేది టెట్ అంత అర్జెంటుగా రిలీజ్ చేయాల్సిన అవసరం ఏంటి అని కూడా కొందరు డిమాండ్ చేస్తున్నారు. అయితే డిఎస్సిలో నోటిఫికేషన్ ఇంకా ఎప్పుడు రాలేదు అనేసి వెయిట్ చేశారు. అలాగే ఒకటి గుర్తుపెట్టుకోండి, టెట్ నోటిఫికేషన్ ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది. క్లోజింగ్ కూడా మనకి నెక్స్ట్ మంత్ 23 క్లోజ్ అయిపోతుంది. పక్కాగా 45 డేస్లోనే, అంటే మనకి డిసెంబర్ 10 కూడా మనకి ఎగ్జామ్ కండక్ట్ చేయడం ఆ డేట్స్ కూడా ఇచ్చేసారు. అది కూడా గమనించండి. అలాగే డిఎస్సి అనేది మనకి రెడీగా జనవరిలో రిలీజ్ అయిపోతుంది. పక్కాగా రిలీజ్ అయిపోతుంది కాబట్టి ఇప్పటి నుంచే ప్లాన్డ్గా మీరు ప్రిపేర్ అవ్వండి. అలాగే సర్వీస్లో ఉన్న వారికి టెట్ అవసరమా, ఏంటి టెట్ ఎందుకు అనేసి కూడా కొందరైతే డిమాండ్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా నేను చెప్పడం కాదండి, ఇవన్నీ కూడా ఉపాధ్యాయ సంఘాలే వాళ్ళ డిమాండ్స్ అనేవి. కేంద్రం ఆలోచన తెలియకుండా పరీక్ష పెట్టడం ఏంటంటే పిఎస్టియు ఈ సంఘాలు కూడా కొన్ని చేశాయి. అలాగే మార్చి 16వ తేదీ నుంచి అయితే మనకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి 10వ తరగతి పరీక్షలు అనేది స్టార్ట్ అవుతున్నాయి. కాబట్టి ఇప్పటి నుంచే 10th క్లాస్ వాళ్ళు కొద్దిగా ప్రీ ప్లాన్డ్గా మీకు ఆల్రెడీ బ్లూ ప్రింట్స్ కూడా వచ్చేసాయి. కాబట్టి ఒక వెయిటేజ్ అనేది మీరు చెక్ చేసుకోండి. 8 చాప్టర్స్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయి, అందులో ఎస్ఏస్ ఏమొస్తాయి, షార్ట్స్ ఏమొస్తాయి, అలాగే వెరీ షార్ట్స్ ఏమ్స్ వస్తాయి. ఒక ప్లాన్ ప్రకారంగా ప్రిపేర్ అవ్వండి, మంచి మార్క్స్ అయితే పాస్ అవుతారు. ఆల్రెడీ టెట్ అనేది ఆన్లైన్లో మనకి ప్రాసెస్ అనేది ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అయింది. 24వ తేదీ నుంచి నెక్స్ట్ మంత్ 23 వరకు అయితే జరుగుతుంది. అలాగే ఒకసారి నోటిఫికేషన్లో క్లారిటీగా ప్రతి ఒక్కటి చదవండి. మీ డిగ్రీలో ఎన్ని మార్క్స్, మీరు మీ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా ఎన్ని మార్క్స్ వస్తే దేనికి అప్లై చేయాలనే విషయం ప్రతిదీ పర్సంటేజ్తో పాటు ఇచ్చారు. ఆ పర్సంటేజ్కి మీది ఏమాత్రం తక్కువ ఉన్నా కూడాను ఇప్పుడే మీకు ఓకే అవ్వచ్చేమో, కానీ మళ్ళీ డిఎస్సీలో సెలెక్ట్ అయితే అప్పుడు దీని గురించి అయితే వాళ్ళు ఇంటర్గేట్ చేస్తారు. కాబట్టి క్లారిటీగా మీ పర్సంటేజ్ ఉందా లేదని చెక్ చేసుకుని అప్లై చేసేసుకోండి. అన్ని టోటల్గా నోటిఫికేషన్ అయితే 1-2 సార్లు బాగా క్లియర్గా అర్థం చేసుకోండి. తెలుసుకున్న తర్వాత మాత్రమే మీరు అప్లై చేస్తే చాలా బెటర్. అంతే తప్ప ఏమీ తెలియకుంటే మాత్రం దయచేసి కూడా మీరు అప్లై చేయొద్దు. అలాగే నోటిఫికేషన్లో సిలబస్ కూడా చూసుకోండి. మీరు సిలబస్ ఏ విధంగా ఉందో అది చెక్ చేసుకోండి. అలాగే ఫీ స్ట్రక్చర్ చూసుకోండి. అలాగే ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది చూసుకోండి. టోటల్గా మనకి 150 మార్క్స్కి వస్తుంది. ఈ 150 మార్క్స్లోనే ఏవేవి దేని నుంచి అయితే ఎన్ని మార్క్స్ వస్తాయి క్లారిటీగా 30 ఆ రకంగా ఉండే కదా, అవన్నీ కూడా క్లారిటీగా చూసుకొని ప్లాన్గా చూసుకోండి. ప్రీవియస్ పేపర్స్ చెక్ చేసుకోండి. అలాగే కొత్తగా ఏమైనా వస్తాయేమో ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీరు టెక్స్ట్ బుక్ పక్కాగా ప్రిపేర్ అయితే మాత్రం ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఓకే, అలాగే ప్రతిదీ చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే అప్లై చేయండి. దయచేసి ఎవరు కూడా ఆన్లైన్ అప్లై చేసేటప్పుడు తప్పుగా ఫిల్ చేయొద్దండి. తర్వాత ఎడిట్ ఆప్షన్ ఇస్తారు కదా, చేసుకుందాం అనేసి. ఎందుకంటే ఆల్రెడీ చాలామందికి అయితే దీని మీదనే చాలా గ్రిప్ ఉంటుంది. ఒకవేళ మీకు ఏదైనా సమస్యగా ఉంటే ఆల్రెడీ సెలెక్ట్ అయిన పర్సన్స్కైనా అడగొచ్చు, లేకపోతే మీ సోదరులు ఎవరైనా పని చేసినట్టుగా ఉంటే వాళ్ళకైనా కూడా అడగొచ్చు, లేకపోతే ప్రీవియస్గా అప్లై చేసిన వాళ్ళైనా ఉంటారు కదా, వాళ్ళకైనా అడిగేసి అన్నీ తెలుసుకుని మాత్రం అప్లై చేయండి. అయితే ప్రతి ఒక్కరు కూడా విష్ ఆల్ ద బెస్ట్ అండి. అయితే ఒకటైతే పక్కాగా చెప్తున్నాను, మీరు టెట్ గురించి ఎక్కువగా ఆలోచించొద్దు. సర్వీస్లో ఉన్న వాళ్ళకి పక్కాగా అయితే టెట్ ఉంటుంది. అదే సార్లకు మేము చెప్పేంత కాదనుకోండి, కానీ సార్లు ఒకటి కొద్దిగా కష్టపడితే 2 సంవత్సరాలు అంటే 4 టెట్లు ఉంటాయి. ఒక్కసారి టెట్ పాస్ అయిపోతే లైఫ్ లాంగ్ అచీవ్మెంట్ లాగా, లైఫ్ లాంగ్ అంటే అది మీకు వర్కౌట్ అవుతుంది. కాబట్టి మ్యాక్సిమం ఎన్ని 60 అంటే ఒక్కొక్క కేటగిరీ వాళ్ళకి ఓసీ కేటగిరీకి ఇన్ని మార్క్స్ రావాలి, బీసీ కేటగిరీకి ఇన్ని, ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాపర్స్కి ఇన్ని అనేసి మనకు ఆల్రెడీ నోటిఫికేషన్ మెన్షన్ చేశారు. కాబట్టి ఈజీగా వచ్చేస్తాయి మార్క్స్, కొద్దిగా కష్టపడితే వచ్చేస్తాయి. ఎందుకంటే సర్వీస్లో ఉన్నారు మీరు, చాలామంది మీ చేతుల మీదుగా మంచి మంచి పొజిషన్లో ఉన్న స్టూడెంట్స్ కూడా ఉంటారు. కాబట్టి వాళ్ళకి మీరు టీచ్ చేశారు. జస్ట్ మీరు అటెంప్ట్ చేస్తే మీరు ఈజీగా మీరు పాస్ అయిపోతారనేసి నా నమ్మకం. ఓకే, థ్యాంక్ యూ.